ఛానల్ లవలిక అడ్డా. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక చిన్న మోటివేషన్ క్లాస్ అనుకోకండి, చిన్న మోటివేషన్ స్పీచ్ లాగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముఖ్యంగా లేడీస్కి ఎస్పెషల్లీ. ఎలాగో మన ఛానల్లో మనం చేసే వీడియోస్ అన్నీ కూడా లేడీస్ గురించి ఉంటాయి కంప్లీట్గా. అది ఎలాగో చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఇది మాత్రం, ఈ వీడియోలో మాత్రం మోటివేషన్ స్పీచ్ అన్నాను కదా, ఉమెన్స్కి మాత్రమే. అదేంటి అంటే, కాలం మారుతూ వస్తుంది, కాలానికి అనుగుణంగా మనుషులు కూడా చేంజ్ అవుతూనే ఉన్నారు. కానీ లేడీస్ విషయానికి వస్తే మాత్రం ఒక 80% లేడీస్ ఇల్లే ప్రపంచం కాదు, బయట కూడా ఉంది, బయటికి వెళ్ళి నేను కూడా బ్రతకగలను, నేను సంపాదించగలను అనేసి వచ్చేసారు ఆల్రెడీ. కానీ ఒక 20% లేడీస్ ఉన్నారు చూడండి, వీళ్ళు ఇంకా అలాగే ఉండిపోతున్నారు. అది వాళ్ళ రీజన్స్ వాళ్ళకి చాలానే ఉంటాయి. వాళ్ళని తక్కువ అని కూడా అనొద్దు, ఎందుకంటే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి మనం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, మనకి తెలీదు. మనం బయట నుంచి చూసి జడ్జ్ చేయొద్దు అనమాట. అంటుంటారు చాలామంది, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎప్పుడు ఇంట్లోనే వర్క్ చేస్తుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇంత చదువుకుంది, పెళ్లి చేసుకొని ఇంట్లోనే సంసారం అది ఇది అనేసి చూస్తుంది, ఇంత చదువుకుంది, చదువంతా వేస్ట్ చేస్తుంది, అట్లా పోయి ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అనేసి మాట్లాడతారు. చాలామంది మాట్లాడతారు ఇలానే. కానీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఎవరు చూడలేదు కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఏం నడుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, అసలు తన సిచ్యువేషన్ ఏంటి, తన మనసులో ఏముంది, తనకి ఏం కావాలి అనేది ఎవరికి తెలియదు కదా. తెలియనప్పుడు మాట్లాడి వేస్ట్. సో అలా మాట్లాడకండి. ముందుగా నా చిన్న రిక్వెస్ట్ అనమాట, ఆడవాళ్ళ గురించి ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకండి, వాళ్ళని ఫీల్ అయ్యేటట్టు చేయకండి. ఎందుకంటే మీరు ఇలా అనడం వల్ల కొంతమంది వెనకాల అంటారు, కొంతమంది డైరెక్ట్గా వాళ్ళ ముందే అంటుంటారు, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు చదవంతా వేస్ట్ చేస్తున్నావు, పెళ్ళి చేసుకొని పిల్లల్ని అని ఇంట్లోనే ఉంటున్నావు, పెళ్ళి చేసుకున్నావు ఇంట్లోనే ఉంటున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, డైరెక్ట్ వాళ్ళ ముందే అంటుంటారు. సో అలా అస్సలు అనకండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళది ఏంటో సిచ్యువేషన్ వాళ్ళకే తెలుసు. సో చూసి అలా ఉత్తగానే అనకండి. మీరు అంటారు, ఊకుంటారు, తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు ఆ విషయంలో. అరే నిజంగా నేను నా లైఫ్ వేస్ట్ చేస్తున్నానా, అందరూ ఇలా అంటున్నారు, కంప్లీట్గా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ఉంటుంది, కానీ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయో ఉండవో తెలీదు. తెలియనప్పుడు అనొద్దు. ప్రతి అమ్మాయి కూడా లైఫ్లో ఏదో సాధించాలనే స్టార్ట్ చేస్తుంది తన జర్నీని. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేసరికి అలా ఉండిపోతాయి అంతే. సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను అంటే, అస్సలు బాధపడకండి, ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. మీకు వీలైనంతలో ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే కూర్చొని మాట్లాడుకొని నేను చేస్తాను అనేసి, జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ చేయండి. బయటికి వెళ్ళి మీ క్వాలిఫికేషన్ ఎంత ఉందో ఆ క్వాలిఫికేషన్కి తగ్గట్టు జాబ్స్ సెర్చ్ చేసుకొని జాబ్స్ చేయండి. ఇక ఫస్ట్ ఏం చేయాలంటే, మిమ్మల్ని ఆపుతున్న పాయింట్స్ ఉంటాయి చూడండి, మీరు బయటికి రాకుండా, మీరు అనుకున్నది చేయకుండా ఆపే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి చూడండి, ఆ సిచ్యువేషన్స్ని ఫస్ట్ పాయింట్అవుట్ చేయండి. ఆ సిచ్యువేషన్స్ని ఫస్ట్ రాసుకోండి. ఆ సిచ్యువేషన్ని ఎలా క్లియర్ చేయాలి అని ఆలోచించండి. ఫస్ట్ ఆ సిచ్యువేషన్స్ని క్లియర్ చేసిన తర్వాత మీకు వే అనేది క్లియర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, పిల్లలు అని రీజన్ కొంతమంది చెప్తారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, కొంచెం పిల్లలు పెద్దగా అయ్యి స్కూల్కి వేసే ఏజ్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. లేకపోతే ఇంట్లో ఫ్యామిలీలో
పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళడం. ఇక మిగతా ఆప్షన్స్ మీకు సోర్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి, ఫైనాన్షియల్గా ఉంటే ఒక మేడ్ని పెట్టుకోవడం, అలా ఇక మీ ఇష్టం. అది మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు తెలుసు కాబట్టి మీరు అవి క్లియర్ చేసే పాయింట్స్ మీరు ఆలోచించాలి. ఇక ఫ్యామిలీ ఇష్యూ, ఒకవేళ హస్బెండ్ కానీ ఫ్యామిలీలో ఎవరన్నా లేదు, మాకు ఇష్టం లేదు, మా ఇంట్లో చేయొద్దు అనే రీజన్స్ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పండి, మీ ఇష్టాన్ని చెప్పండి. సో అలా మిమ్మల్ని ఆపే రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ క్లియర్ చేయండి. అవి క్లియర్ చేసిన తర్వాత ఈజీగా మీరు అనుకున్నది చేయొచ్చు. ఇక నెక్స్ట్ బిజినెస్ చేయాలనేసి కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తాను అంటే స్టార్ట్ చేయండి. బిజినెస్ చేయాలని ఉంటే స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు బిజినెస్లో మీకు ఏమీ ఐడియా లేదు, నాలెడ్జ్ లేదు అని అనుకుంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి. బయట తెలుసుకోండి. ఫస్ట్ చేసే ముందు బయటకు వెళ్ళి తెలుసుకోండి ఎలా ఉంటుంది ఏంటి, అందులో ఉండే లోటుపాట్లు ఏంటి, అవన్నీ తెలుసుకొని చిన్నగా స్టార్ట్ చేయండి. మరి పెద్దగా కాకుండా చిన్నగా మీ చుట్టూ ఏవి సేల్స్ జరుగుతాయో అనేది తెలుసుకొని స్టార్ట్ చేయండి. లేకపోతే మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ఓకే నేను ఇవి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా తెస్తున్నాను, మీరు తీసుకుంటారా, లేకపోతే ఏవి తీసుకురావాలి, ఏవి తీసుకొస్తే మీరు తీసుకుంటారు అని తెలుసుకోండి, సెర్చ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంపల్సరీ అన్నమాట బిజినెస్కి. అలా చేయొచ్చు. ఇది వచ్చేసి క్లాతింగ్కి సంబంధించి. బిజినెస్ అంటే ఒక క్లాతింగే కాదు, చాలా ఉంటాయి. ఇంకా కొత్త బిజినెస్లు పుట్టుకొస్తున్నాయి చెప్పాలనుకుంటే. చెప్పాలి అని అంటే ఇప్పుడు శారీ డ్రేపింగ్, ఇది ఎవరైనా ఇది ఫస్ట్ నుంచి ఏదైనా ఉందా ఈ బిజినెస్ చెప్పండి. రాను పుట్టుకొచ్చింది. సమాజంలో అందరికీ బిజీ లైఫ్ ఉంది అన్నమాట. అలాంటి బిజీ లైఫ్ ఉంది, ప్లస్ ఫ్యాషన్ కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. సో అది క్రియేట్ చేసిన బిజినెస్సే. ఇంకోటి ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని ఉంటుంది. అంటే ఇల్లు షిఫ్టింగ్ చేసేటప్పుడు కొంతమందికి వీలు అవ్వదు కదా, అలాంటి వాళ్ళకి వీళ్ళే సర్ది ఇంట్లోకి షిఫ్ట్ చేసి ఏ ఇంట్లోకి వెళ్తున్నారో ఆ ఇంట్లోకి ఆ సామాన్ దించేస్తారనమాట. ఇంకోటి వచ్చింది ఏంటి అంటే ఇల్లు క్లీనింగ్ వాళ్ళే చేసిస్తారు. వాళ్ళకి సమ్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారు. ఇలాంటి జాబ్స్ అన్నమాట. కొత్త జాబ్స్ పుట్టుకొస్తున్నాయి. గడపలకి ముగ్గులేసేవి, ఇంకా మెహందీ, ఇంకా ఇప్పుడు కొత్తగా క్రియేటివ్గా కూడా థింక్ చేయొచ్చు. మెహందీ అందరికీ రాదు వేసుకోవడం. అలాంటి వారికి మెహందీ డిజైన్స్ ఒక పేపర్పై వేసి అలా కూడా సేల్ చేయొచ్చు. అది చూసి ఇక్కడ వాళ్ళు వేసుకుంటారు మెహందీ, అలా అవి సేల్ చేయొచ్చు. సో ఇవన్నీ తర్వాత అన్నమాట. ఇవన్నీ నేను ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. బిజినెస్ ఐడియాస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్లాన్ చేయొచ్చు బిజినెస్కి సంబంధించి అనేవి, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇంకొక వీడియోలో అయితే చేసి పెడతాను. ఇందులో వచ్చేసి ఏంటి అంటే మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో చేసేయండి. ఏ సిచ్యుయేషన్స్ గురించి ఆలోచించకుండా, బాధపడకుండా జాబ్ చేయాలనుకుంటున్నారా చేసేయండి, లేదా బిజినెస్ చేయాలనుకుంటున్నారా స్టార్ట్ చేయండి. బిజినెస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మంచి ఈ చాయిస్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే ఈ జనవరి ఎండింగ్ అయిపోయేసరికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసేయండి. స్టాక్ ఎక్కడ తీసుకురావాలి, ఎలా సేల్ చేయాలి, అందరికీ మీ చుట్టుపక్కల పబ్లిక్కి చెప్పడం కావచ్చు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జనవరి ఎండింగ్ వరకు చేసేస్తే ఫిబ్రవరి నుంచి పెళ్ళిళ్ళ సీజన్స్ కాబట్టి అలా చేసేయచ్చు. అందుకే క్లాతింగ్ బిజినెస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్. ఇక ఇదనే కాదు, ఏదైనా మీకు ఏ ఐడియాస్ ఉన్నా
మీకు ఓన్గా కొన్ని ఐడియాస్ ఉంటాయి, కొన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి అరే నాకు ఇది ఇంట్రెస్ట్, ఇది చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ టైం సెట్ అవ్వట్లేదు, అది ఇది అనేసి ఎన్నో రీజన్స్ ఉంటాయి. వాటిని కూడా నెమ్మదిగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ మీరు అనుకున్నది చేయడానికి ఏవి అడ్డుపడుతున్నాయో వాటిని తెలుసుకోండి. ఫస్ట్ వాటిని తెలుసుకోండి, వాటిని క్లియర్ చేసే పనులు చేయండి. ఫస్ట్ అవి క్లియర్ చేసిన తర్వాత మీరు అనుకునే ఐడియా ఏదైతే ఉందో దానిని ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది ఇప్పుడు చెప్పేదంతా కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే. ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి సరేలే, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలని ఉండదు. బయట చేసే వాళ్ళు బయట చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళి చేసే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక మంచి హౌస్ వైఫ్గా మంచిగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ మంచిగా ఒక మంచి పేరుని సంపాదిస్తారు. అంతకన్నా ఇంకేం అవసరం లేదు. ఒక అమ్మాయికి అంటారు కదా ఉత్తమ ఇల్లాలు అని, ఆ పేరైతే సంపాదిస్తారు. అంతేగాని బయట ఏం చేస్తలేదు వేస్ట్ అని మాత్రం అస్సలు అనుకోకండి, అనకండి. బయట చేయకపోయినా ఇంట్లో తన పనిని కంప్లీట్గా క్లియర్గా మంచిగా నీట్గా నిర్వర్తిస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే ఎవరిని కూడా ఏం చేయట్లేవు అనేసి మాత్రం ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకండి, చెప్పకండి, చాలా బాధపడతారనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరో వీడియోలో బిజినెస్ ఐడియాస్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నా పరంగా నేనైతే కొన్ని ఐడియాస్ ఇస్తాను. సో అవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు వీడియో ఇదనమాట. ఉంటాం అలా, బాయ్.